డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి. యూకేలో మన వాళ్ళు అని ఒక ఎఫ్బీ గ్రూప్ క్రియేట్ చేశాను. వెంటనే జాయిన్ అయిపోండి. సో అది మీకే హెల్ప్ అవుతుంది. చాలామంది జాయిన్ అవుతే ఏదో ఒకటి అకామిడేషన్, జాబ్ డీటెయిల్స్ ఏదో ఒకటి ఒకరికి ఎవరికొకరికి తెలిసి ఉంటుంది ప్రతి న్యూస్. సో మీరు పోస్ట్ చేస్తే రిప్లైస్ ఇస్తూ ఉంటారు. సో జాయిన్ అయిపోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సందీప్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. వ్యూ మారిందని చూస్తున్నారా? ఎప్పుడు ఒక గోడ పెట్టుకొని చేస్తూ ఉంటారు కదా. సో ఈరోజు కొంచెం ఇప్పటి నుంచి బయట తీద్దాం, కొంచెం లైటింగ్కి వ్యూకి ఒకసారి ట్రై చేద్దామని. సౌండ్ క్వాలిటీ కూడా ఎట్లా వస్తుందో తెలీదు, చూద్దాం ఈ వీడియో లాస్ట్లో అయితే ఎట్లా వస్తుందో. అండ్ మీకు ఈ వీడియో స్టార్ట్ చేసే దానికంటే ముందర ఒక న్యూస్ అయితే చెప్పాలి. సో నేను ఈవీ కారు తొందరలో అయితే ఒక పర్సన్తో లైవ్ చేస్తున్నా. ఆ పర్సన్ వచ్చేసి అంటే ఏ యూట్యూబ్ క్రియేటరు అదేం కాదు, టైర్ 2 మీద డైరెక్ట్ వచ్చారనమాట. సో అసలు టైర్ 2 ఎలా కొట్టారు, అసలు ఏ విధంగా ప్రాసెస్ స్టార్ట్ చేశారు, ఏ విధంగా ప్యాకేజ్ ఎంత ఉంటాయి, అసలు అంటే వాళ్ళ ఒక మైండ్ సెట్ వేరే ఉంటాయి కదా. మనం అంటే స్టూడెంట్స్ అనమాట ఇప్పుడు. సో వాళ్ళు టైర్ 2 అనమాట. సో చూద్దాం లైవ్ ఎట్లా ఉంటుందో. నేను ఇప్పటివరకు ఎవరితో లైవ్ చేయలే అట్లా క్వశ్చన్స్ అడిగి. ఫ్లైట్లో పరిచయం అయ్యారనమాట ఆ బ్రో. సో చూద్దాం. నేనైతే అడిగా అనమాట, ఒప్పుకున్నారు. ఫస్ట్ వద్దన్నారు కానీ బట్ ఒప్పుకున్నారు. ఈ వీక్లో ప్లాన్ చేస్తా. అదైతే మిస్ చేయొద్దు చాలామందికి, ఎందుకంటే అందరు ప్రతి ఒక్కరు జాబ్ చేసిన తర్వాతకి టైర్ 2కే కదా మ్యాక్స్ వెళ్ళేది. సో చాలా పాయింట్స్ తెలుస్తాయి అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా అయితే ఇప్పుడున్న వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట. సో ఈ వీడియో వచ్చేసరికి అయితే నాకు ఒక 10 క్వశ్చన్స్ వస్తాయి. దాంట్లో 8 క్వశ్చన్స్ ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, ఇంకొకటి అయితే ఏ కోర్సు. యూనివర్సిటీ అంటే తెలియక అడుగుతారు, ఓకే. కోర్స్ అడగకండమ్మా, ఎందుకంటే మీ కెరియర్ అది. మీ కెరియర్ని కూడా నేనే డిసైడ్ చేసి ఎట్లుంటుంది చెప్పండి. అది మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో ఆ విధంగా వెళ్ళిపోండి. అంటే మీ కోర్సు ప్రీవియస్ కోర్స్కి రిలేటెడ్ ఉండి, కొంచెం దీంట్లో ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉండి, దాన్ని బట్టి కోర్సెస్ తీసుకుంటూ వెళ్ళిపోండి. అంతే. మరీ యూనివర్సిటీ అడిగితే ఏదో ఒకటి చెప్పగలను, ఆర్ 1-2 అది కూడా బాగా రీసెర్చ్ చేస్తే. అంతేగాని నేను మరీ కోర్సు కూడా సెలెక్ట్ చేయను అనమాట. సో ఇక్కడికి ప్రతి ఒక్కరు యూకే వచ్చే వాళ్ళ 10 మెంబర్స్ ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుందామనే చూస్తూ ఉంటారు. గూగుల్లో చూస్తారు, ర్యాంకింగ్ చూస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాతకి అర్థమవుతుంది అనమాట. చాలామంది చెప్పారు కూడా, ఇక్కడ యూకే స్టడీస్ స్టాండర్డ్స్ అన్నీ ఒకటే విధంగా ఉంటాయి, అన్నీ ఒకటే ఉంటాయి. మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటంటే, టాలెంట్ ఉంటే జాబ్ వస్తుంది. అది మనం కోర్సు కంప్లీట్, అది మన ఇంట్రెస్ట్. సీరియస్గా చేస్తే కంప్లీట్ అవుతుంది. పుట్టిగా ఎట్లా పడితే అట్లా చేస్తే కూడా కంప్లీట్ అవుతుంది. బట్ మీ ప్రొఫెషనల్ జాబ్కి దగ్గర ఇబ్బంది పడతారు. టైర్ 2 దగ్గర ఏదో ఒక జాబ్ దగ్గర అయితే ఇండియాలో అయినా ఇబ్బంది పడుతూనే ఉంటారు మీరు కరెక్ట్గా కోర్స్ కంప్లీట్ చేయకపోతే. సో మీరు నేను ఒక్కటే చెప్పదలుచుకుంటున్నాను, మరీ ఎక్కువ ఫీజెస్ అయితే పెట్టుకోకండి. అంత అఫోర్డ్ అంత కాదనమాట. అసలు అన్ని ల్యాక్స్. నేనైతే మ్యాక్స్ అయితే ఒక ఎగ్జాంపుల్కి చెప్తున్నా, బట్ దీంట్లోనే చూసుకోవాలని లేదు, అది కూడా మీ ఇష్టం. బట్ ఒక ఎగ్జాంపుల్, ఒక 10,000 pounds టు ఒక 15,000 pounds ఈ మిడిల్నే చూసుకోండి. అది మీ కోర్స్ బట్టి, డ్యూరేషన్ బట్టి, కొంచెం కాలేజ్ కూడా చూసుకోండి, కొంచెం లైట్గా. అదేం మెయిన్ పాయింట్కి పెట్టుకోకండి. కాలేజ్ చూసుకోండి, బట్ అందరు పెట్టేది ఏంటంటే మెయిన్ ప్రిఫరెన్స్ స్టార్టింగ్ పెట్టుకుంటాను అనమాట. ఏ కాలేజ్, ఎంత ర్యాంకు, ఏంటని. ఏ కాలేజ్ అయినా కూడా వీక్లీ 2 days ఆర్ 3 days, అది కూడా డైలీ 2 hours. అది కూడా కొంచెం బేసిక్స్ చెప్తారు, ఎట్లా చేయాలి, మీరు ఎట్లా చేసుకోవాలి అని. మిగతాదంతా మనం చేసుకోవటమే. అసైన్మెంట్స్ కూడా మనం చేసుకోవటమే. మొత్తం ఓన్ వర్డ్స్తో రాసుకోవాలన్నమాట అసైన్మెంట్స్. సో ఇక్కడ ఏం మనం చూస్తున్నాం, మనమే సొంతంగా చదువుకోవాలి. ఏ యూనివర్సిటీ టాప్ 1 అయినా కూడా, టాప్ 2 లాస్ట్ 200లో ఉన్నా కూడా ర్యాంకు. సో ఏది ఉన్నా కూడా చదువుకోవాల్సిందే. టాప్లో ఉన్నవాడికైనా అదే జాబు, టాప్ లాస్ట్ 200లో ఉన్నవాడికైనా అదే జాబు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. యూనివర్సిటీస్ గురించి అయితే నా ఉద్దేశంలో నేనైతే అది చెప్తున్నాను అనమాట. బట్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉండొచ్చు, అది కాదనిలేము. బట్ మ్యాక్స్, ఎందుకంటే ఇది వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఎక్కువ మంది అసలు నన్ను అడిగింది ఏంటంటే యూనివర్సిటీస్. అసలు
మన దేశం కూడా కాదు ఇది. ఇక్కడ యూనివర్సిటీస్ ఎవరికి నేమ్స్ ఉంటాయి, అదేదో ఎవడైనా ఒక్కటి పాపులర్ అని చెప్తే అదే న్యూస్ పాపులర్ చేస్తూనే ఉంటారు మన వాళ్ళు. ఒక్కటి నెగిటివ్ ఉంటే అదే నెగిటివ్ చేస్తూనే ఉంటారు. సో మీకు మీ మీద నమ్మకం పెట్టుకొని వచ్చేసేయండి. ఎవరో ఏదో చెప్పిరని నెగిటివ్ థింకింగ్ మొత్తం పెట్టుకోకండి. ఎవరో ఇండియా పోయిరని వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేసిరని అనుకోకండి. 100లో 20% ఇండియా పోతారు, మిగతా అందరూ ఇక్కడే సెటిల్ అవుతారు. ఛాన్సెస్ చాలా ఉంటాయి, చాలా వేస్ ఉంటాయి కూడా ఉండటానికి. ఓన్లీ స్టడీ అవ్వగానే వెళ్ళిపోవాలి అన్నట్లేదు. మీకు ఇప్పుడు ఇంకా మంచిగా PSW కూడా ఉందన్నమాట. అసలు మనకి కొన్ని మంత్స్ ఇస్తేనే ఇంతకుముందు వాళ్ళు టైర్ 2 గట్టిగా ట్రై చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి ఒకవేళ 2 years కోర్స్ డ్యూరేషన్ తీసుకుంటే 2+2 4 years. 4 yearsలో కూడా జాబ్ కొట్టుకోలేమా? మనకు ఆ నమ్మకం లేదా? మీరు ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎంత తుప్పాస్ కాలేజ్, ఎంత తుప్పాస్ యూనివర్సిటీ ఏదని తీసుకోండి, మిగతా 2 years ఉంది మనకి PSW. మీరు ఒక 1 year ఆర్ కొన్ని మంత్స్ కరెక్ట్గా ఇంట్రెస్ట్ పెట్టుకుంటే కొట్టుకోలేరా జాబు? అట్లాంటివి మనకు 4 years. అంటే 4 yearsలో స్టార్టింగ్ నుంచే మీరు డైలీ ఏదో ఒకటి ప్రాక్టీస్ చేసుకుంటూ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటే నాలెడ్జ్ అంత గెయిన్ చేసుకుంటున్నప్పుడు పక్కా యూస్ఫుల్ అవుతుంది. మీరేమీ యూనివర్సిటీ టాప్లో పెట్టుకోకండి, నేనైతే చెప్పేది అదే. ఇంకోటి కోర్సు, అది మీ కెరియర్ అనమాట. అదైతే మనం ఏం చేయలేము. ఎన్నిసార్లు ఏం చెప్తా, టాప్లో పెట్టుకోకండి యూనివర్సిటీస్ అయితే. అదేం వాడు కాలేజ్ వాడు కూడా చెప్పట్లేదు. ఎవరో ఒక వెబ్సైట్ రీసెర్చ్ చేసేసి కొంచెం మంచిగా SEO అది ఇచ్చుకుంటే టాప్ అని ఏదో ఒకటి పెట్టవచ్చు కూడా, మనకు చెప్పలేము. ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్కలాగా లోపల మనం ఇన్వాల్వ్ అయ్యేంత వరకు తెలియదు అనమాట. బట్ బేసిక్ చెప్పేదంటే వీక్లీ 2 days 3 days కాలేజ్కి, అది కూడా డైలీ 2 hours or 3 hours కాలేజ్కి మీరు మొత్తం యూనివర్సిటీ డిసైడ్ చేయవాకండి. వాళ్ళు జస్ట్ చెప్తారు, మనమే చదువుకోవాలి. అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియో అయితే ఇంతే. బట్ టైర్ 2 లైవ్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు. నేను ఈసారి అదంటే పక్కా షెడ్యూల్ చేస్తా. నేను వచ్చినట్టు ఇట్లా డైరెక్ట్ వచ్చేసాను అనమాట లైవ్లోకి. అదైతే పక్కా షెడ్యూల్ చేస్తాను అనమాట. చాలామందికి యూస్ అవుతుంది, చాలామందికి కాదు, నాకు కూడా యూజ్ అవుతుంది. నాకు కూడా తెలియదు చాలా వరకు ప్రాసెస్ ఎట్లా. ఇండియా నుంచి డైరెక్ట్ టైర్ 2 కొట్టారంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. అసలు ఇక్కడ నుంచి కాదు, ఇండియా నుంచి డైరెక్ట్ టైర్ 2 యూజ్ అవుతుంది. అండ్ ఇంకా ప్లాన్ కూడా ఉంది అనమాట. చాలామంది ఈ కోర్స్ గురించి చెప్పండి, ఆ కోర్స్ గురించి చెప్పండి అంటున్నారు. సో ఎట్లా ప్లాన్ చేస్తున్నారంటే, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ ఫీల్డ్లో మాస్టర్స్ కంప్లీటెడ్ జాబ్ తెచ్చుకున్నారనుకోండి, వాళ్ళతో ఒక లైవ్ కండక్ట్ చేద్దామని. డేటా సైన్స్ అంటే మామూలుగా బేసిక్గా చాలా వరకు ఈ కోర్సెస్ తీసుకొని ఉంటారు చూడండి. అంటే రొటీన్ కోర్సెస్ అంటే మన వాళ్ళు ఒకటే ఫాలో అవుతూ పోతారు కదా ఇప్పుడు. సో ఆ కోర్సెస్ వరకు అయితే లైవ్ చేయటానికి పక్కా ట్రై చేస్తా, ఎందుకంటే చాలామందికి యూస్ అవుతుంది. అండ్ PR వచ్చిన వాళ్ళకి ఆర్ PSW వచ్చిన వాళ్ళకి ఏ విధంగా రూల్స్ ఉన్నాయని ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా చేస్తాను అనమాట. సో ఆ వీడియోస్ అన్ని మిస్ అవుద్దంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరైనా UK వచ్చే ప్రాసెస్లో ఇన్ఫర్మేషన్ కావాలని అడిగారు అనుకోని జస్ట్ నా ఛానల్ లింక్ ఇట్లా షేర్ చేయండి. ఫస్ట్ క్యాన్స్ చూసుకోనండి, ఒక ఐడియా అనేది వస్తుంది. కొన్ని చేంజెస్ ఉండొచ్చు, నేను చెప్పిన దానికి ఇప్పుడు కొంచెం మంత్స్ పోతూ ఉంటే కొన్ని చేంజెస్ ఉండొచ్చు, బట్ ఒక ఐడియా అయితే వస్తుంది. సో పక్కా అయితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పక్కన బెల్ ఐకాన్ కూడా కొట్టండి, పెట్టంగానే నోటిఫికేషన్ వస్తుంది కదా, బాగుంటుంది నాకు కూడా చూడటానికి. థ్యాంక్ యూ.